కరుణాకర్ దేశాయ్ జాయిన్ అవుతున్నారు మళ్ళీ మనతోటి. కరుణాకర్ గారు నమస్కారం. నమస్కారం రఘునందరావు గారు. నమస్తే కరుణాకర్ అన్న, బాగున్నారా? బాగున్నా. మిమ్మల్ని 2 క్వశ్చన్లు అడుగుతున్నా. చెప్పండి. ఒకటి ఏంటంటే, ముందుగా అడిగే క్వశ్చన్, మీరు ఎంత ఏది అంటే మీ ఆ పొజిషన్లో ఎవరున్నా అదే అంటారు. కవిత కేసును, లిక్కర్ కేసు నుండి తప్పించింది ఢిల్లీలో ల్యాబింగ్ జరిగిందంట, స్టేట్ లెవెల్లో జరిగిందంటారా? ఆ ల్యాబింగ్ ఎవరు చేసిండ్రో కొంతమంది మరి అనుకుంటూనే ఉన్నారు. ఏదనుకున్నా ఏదైనా కావచ్చు. ఒకటి మాత్రము, లిక్కర్ కేసు విషయంలో బీజేపీ చాలా దెబ్బపడ్డది. అందులో నాకు ముఖ్యంగా అసలు మీరు ఈటల రాజేంద్ర గారు ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తారనుకున్న సీట్లు కూడా ఎందుకు ఓడిపోయినరు? ఎప్పుడు కూడా శాసనసభకు ఎన్నుకోబడనోళ్ళు ఎన్నుకోబడ్డారు. రెండోది ఏంటంటే, మీరు ఈటల రాజేందర్ బీజేపీలో ఇమడలేకపోతుండ్రు అనేది కూడా చాలా రూమర్స్ కూడా వచ్చినాయి. నిజంగా నేను అడగాల్సిన ప్రశ్న మీరు అడిగేస్తున్నారు కరుణాకర్ అన్న. నిజంగా మీరు ఇప్పుడు ఏమన్నా మీరు ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలకు పోయే అవకాశాలు ఉన్నాయని కూడా వస్తుంది. వీటి మీద మీరు క్లారిటీ ఇవ్వాలా? ఒకటి లిక్కర్ కేసు. నేను ఇందాకే చర్చ ప్రారంభమైనప్పుడు మీరు ఈ చర్చ చూసినారో లేదో నాకు తెలియదు, కానీ అన్న అడిగినప్పుడు నేను ఒక మాట చెప్పిన. అదే రకంగా ఇంకొకరు కూడా అడిగారు, జనార్దన్ రెడ్డి అడ్వకేట్ గారు అనుకుంటూ అడిగినారు. లిక్కర్ కేసుకి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. ట్రూలీ స్పీకింగ్, ఇట్ ఈస్ ఏ కేస్ డెల్ట్ బై ద ఈడీ. ఇంకా ఆ కేసు నడుస్తుంది. సుప్రీంకోర్టు ఈ నెల 28వ తారీఖుకి మిగతా రిట్ పిటిషన్స్, కవిత రిట్ పిటిషన్స్ 2 కలిసి చూడకూడదు, కవిత గారి రిట్ పిటిషన్ని సెపరేట్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఫిబ్రవరి 28వ తారీఖు రోజు కవిత గారి పిటిషన్ హియరింగ్లో ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకి ఆమెను ఎట్లా ముందుకు తీసుకోవాలనేది అది ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఈడీ. భారతీయ జనతా పార్టీకి లిక్కర్ కేసుకి సంబంధం లేదు. కానీ దురదృష్టం, తెలంగాణ సమాజం మొత్తం కూడా ఢిల్లీలోనో గల్లీలోనో ఎక్కడనో బీఆర్ఎస్కి బీజేపీకి మధ్యలో అండర్స్టాండింగ్ కుదిరింది అనే అభిప్రాయాన్ని ప్రజల్ని నమ్మించడం లోపల కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణలో బీజేపీ రాజకీయ పందా మారింది. ఆ రాజకీయ పందా మార్పు నేపథ్యంలోనే కొన్ని మార్పులు జరిగినాయి. అందులో భాగమే కవిత కేసులో మెతక వైఖరి అవలంబించారు అనేది ప్రధానమైనటువంటి విమర్శ. సార్, ఎవ్రీడే కేసు ఇన్వెస్టిగేషన్ ఒకే రకంగా పోదు సార్. దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక ముద్దాయిని అరెస్ట్ చేసినప్పుడు వచ్చినటువంటి సాక్ష్యాలు, ఆధారాలని మళ్ళీ వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాలి సార్. ఇప్పుడు నాకు మీరంటే నచ్చదు అనుకోండి, నేను పోయి అనిల్ గారు చెప్తేనే నేను ఈ మర్డర్ చేసిన అని చెప్పాను అనుకోండి, దాంట్లో శాంక్టిటీ ఏముంటుంది చెప్పండి. సో ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ టు క్రాస్ చెక్ ద ఎవిడెన్స్. రఘునందన్ రావు చెప్పినటువంటి సాక్ష్యం అనిల్ గారికి వ్యతిరేకంగా నమ్మదగిన సాక్ష్యం అవునా కాదా, దానికి ఇంకేమైనా స్టాండ్ బై ఎవిడెన్సెస్ ఉన్నాయనే చూస్తారు సార్. ఏం లేకుండా ఎవరు పడితే వాళ్ళు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఆరోపణలు చేస్తే కష్టమవుతుంది. సో ఈ క్రాస్ చెక్ విధానం లోపల వారు సుప్రీంకోర్టుకి వెళ్ళడము, సుప్రీంకోర్టు ఈ లోపల దాని మీద విచారణ ఆపమనడం, వారికి నోటీసులు ఆపమనడం, ఈ లోపల ఎన్నికలు రావడం, ప్రజలు ఇంకా దాన్ని విశ్వసించేటట్టు చేసినాయి సార్. బట్ వీఆర్ ఫెయిర్ ఎనఫ్ సార్. మేము అట్లా ఎవరితో లాలుచిపడలేదు. కేసే, ఇన్వెస్టిగేషనే. ఈడీ తన పని తాను చేసుకుపోతుంది. ఖచ్చితంగా సరి అయినటువంటి సాక్ష్యాలు, ఆధారాలు దొరికిన తర్వాత చర్య తీసుకోవాల్సినటువంటి అందరి మీద కూడా చర్య తీసుకుంటారు సార్. ఇంకొక క్వశ్చన్ సారీ సార్, ఇంకో క్వశ్చన్ ఉంది. మీరు ఈటల రాజేందర్ గారు పార్టీలో ఇమడలేకపోతా ఉన్నారు. అట్లాంటిది ఏం లేదు. మా ఇద్దరికి పార్టీ సరి అయినటువంటి గుర్తింపు, గౌరవమే ఇచ్చింది. మేమిద్దరం కూడా పార్టీ తరఫునే పనిచేస్తూ ఉన్నాం. ఇది కూడా మీడియా లోపల కొంతమంది మిత్రులు కావాలని సృష్టిస్తున్నటువంటి ఒక అపప్రద తప్ప అట్లాంటి ఏం లేదు. వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద పార్లమెంట్ ఎలక్షన్స్. పార్లమెంట్ ఎలక్షన్స్కి ప్రిపరేషన్లో భాగంగా ఈటల రాజేందర్, మల్కాజ్గిరి, మీరు మెదక్ పార్లమెంట్ స్థానం ఆశిస్తున్నారు అని చర్చ జరుగుతోంది. నిజమేనా? తప్పేం లేదు కదా సార్. నేను పోయినసారి 2019 పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ నాకు 2019 ఎన్నికలలో మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేయడానికి చివరి రోజు అవకాశం ఇచ్చింది నాకు. ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. ఐ క్రాస్ 2 lakhs of votes క్రాస్ చేశాను నేను. ఈ రాష్ట్రంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ తర్వాత అందరికంటే ఎక్కువ శాతం ఓట్లు వచ్చినటువంటిది ఎవరికంటే రఘునందన్ రావుకే. 2 లక్షలు దాటినాయి 3 నియోజకవర్గాలు. 1 మల్కాజ్గిరి, 2 చేవెళ్ళ, 3 మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం. 3 లక్షలు దాటింది ఒక నియోజకవర్గం మహబూబ్ నగర్ ఉంటుంది. సో బట్ ఇఫ్ యూ గోయింగ్ టు ద డీటెయిల్స్ ఆఫ్ పర్సంటేజ్, 32 లక్షలు ఉన్న మల్కాజ్గిరిలో అదే 2 లక్షలు దాటారు. 25 లక్షలు ఉన్న చేవేలలో అదే 2 లక్షలు వచ్చినాయి. 14 లక్షలు ఉన్న మెదక్లో నాకు 2 lakhs వచ్చినాయి. I was the last person to be given or
100 ఓవర్ ద బీఫామ్. లాస్ట్ మినిట్లో పోయి నామినేషన్ వేసి ఎవరు ప్రచారానికి రాకుంటే కూడా జాతీయ నాయకత్వం నేను 2 లక్షల దాకా నా ఓట్లను పెంచుకురాగలిగాను. 32 లక్షలు ఉన్న మల్కాజ్గిరిలో అదే 2 లక్షలు వచ్చినాయి. ఎస్ ఎస్ 25 లక్షలు ఉన్న చేవెళ్ళలో అదే 2 లక్షలు వచ్చినాయి. 14 లక్షలు ఉన్న మెదక్లో నేను 2 లక్షలు తెచ్చుకోగలిగిన. సో ఐ పెర్ఫార్మ్డ్ వెల్. ఆ జిల్లా మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని. నూక్ అండ్ కార్నర్కి పోయి అన్ని ఊర్లలో జెండా గద్దెలు కట్టి జెండాలు ఎగిరేసినోడిని. ఇప్పటికీ ప్రతి ఊరికి పోయి నలుగురిని పేరు పెట్టి పిలవగలిగినోడిని. ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి సమస్య మీద గత 2 దశాబ్దాలుగా నేను పోరాడుతున్నటువంటి వ్యక్తిని, అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని. కాబట్టి నేను మీ ద్వారా మా మెదక్ జిల్లా ప్రజానికానికి చేసేటువంటి అప్పీల్, ఇఫ్ నాకు భారతీయ జనతా పార్టీ బీఫామ్ ఇచ్చి నన్ను క్యాండిడేట్గా పంపిస్తే దయించి ఆ బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరు, కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరు, వాళ్ళకి ఈ జిల్లా మీద ఉన్న అవగాహన ఏంది, వాళ్ళు చేసే వ్యాపారాలు ఏంది, వాళ్ళు చేసేటువంటి పనులు ఏందనేది చూసి నన్ను ఆశీర్వదించండి.